అదే ఈ సుప్రీంకోర్టు అనేది ఎట్టకేలకు విచారణ ఆగడానికి లేదు, విచారణ జరగాల్సిందని చెప్పేసింది. అసలు ఎందుకు పిటిషన్ వేస్తున్నారు ఆపడానికి? మరి అది చేసి దొంగసంటున్నాడు. మరి ఆ చేత ఏదో విడిపోయాడు కదా, ఉన్నంతకాలం ప్రజలు ఏడిపించాడు. ఏదైనా ఒక మంచి పని చేశాడా మనం అనుకోవడం కారణం ఉద్యోగస్తులు ఏడిపించాడు. ఒక్క డిజే ఇవ్వలేసాడు కాదు అనకూడదు. అది మళ్ళీ ఏదో చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? ఏం పీకి ఉన్న పీకతా నువ్వు పీకేస్తాడా? చేసేవాడేమో అదే చంద్రబాబు అని తిట్టడా? అది ఎంతవరకు ఒక ముఖ్యమంత్రి పని చేసాడు అలా అంటాడు. ఎవడను కొడుకు కూడిన అంటాడు మాటలు, జ్ఞానం ఎవరు అంటాడు మాటలు. పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు బాబాయ్? తప్పించుకోవడానికి బండారం బయటపడిపోతారా? ఆ ముందే కంట్రీ మనకు తెలిసింది కదా, అందరికీ తెలిసిన తండ్రికని తెలిసిన అందరికీ ఏదో పరిపాలన చేస్తారు. ఇక సిగ్గు లేకుండా ఓట్లు వేస్తాం వారికి ఊళ్ళో చేస్తారు. ఓట్లు వచ్చేలే చచ్చేది లేదు. మళ్ళీ రాజ్యాంగ ప్రమాణం చేస్తారు. చేసి అంత అనుకుంటాం. విచారణ జరిగితేనే బయటకు వస్తాయి అంటారు. ఇన్ని రోజులు ఉంటే కాబట్టి ఏమనుకోవాలి? ఆ తల్లిని దేవతగా తల్లిని వ్యసంలో కూడా తిట్టాడు. ఇంత చేసినా కూడా మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అధికారంలో ఎగసేస్తాడు. దేవుడికి కొడతా ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి అన్నారంటే ఏ ముఖ్యమంత్రి అనలేదు. ఆయన అంటున్నారు. ఆయన అలా మానవత్వం ఉంటే అలా పదవికి వస్తాను అనకూడదు. ఆయన ఏది ఊడిదే నాకే ఏదైనా కూడదని మళ్ళీ చంద్రబాబు గారు వచ్చే అవకాశం ఉందంటారు. అవకాశం మరి ఆయన రాత్రి సంగతి పోతే అది ఇలాంటి దేవుడితో ఇలాంటి పరచకాలు ఆడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? వెంకటరామ కలియుగదేమో చూస్తాడు, పోతాడు. ఇంకా ఉండడు. ఇంకా అందులో పోతాడు. ఇంకా